హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియో ద్వారా ఆర్బీఐ డివిడెండ్ గురించి కొద్దిగా తెలుసుకోబోతున్నాం. డివిడెండ్ అంటే ఆర్బీఐకి కొంత వ్యాపారం మాదిరిగా ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తూ ఉంటుంది. నిర్వహించే క్రమంలో సంవత్సరానికి కొంత ఆదాయం అనేది తనకు వస్తూ ఉంటుంది. ఆ ఆదాయం నుంచి కొంత తనకు అవసరం మేరకు కొంత ఉంచుకొని కొంత కేంద్రానికి మిగులు నిధులను ఇచ్చేస్తూ ఉంటుంది. ఆర్బీఐ భాషలో ఆ నిధులను డివిడెండ్గా వ్యవహరిస్తారు. కేంద్రానికి ఆర్బీఐ 2023-24 ఆర్థిక సంవత్సరానికి 2,10,874 కోట్ల డివిడెండ్ను అందించనుంది. ఇది ఆర్బీఐ చరిత్రలోనే ఇది రికార్డ్ అన్నమాట. ఆర్బీఐ చట్టం మనకందరూ తెలుసు, 1934లో చేయబడింది. దాంట్లో సెక్షన్ 47 ప్రకారం మిగులు నిధులను కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాలని చెప్పి ఉన్నది. ఈ సెక్షన్ ప్రకారం తన దగ్గర ఉన్న మిగులు నిధులను కేంద్ర ప్రభుత్వానికి అందిస్తూ ఉంటుంది. అయితే ఈ ఆర్థిక సంవత్సరానికి మరి ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది ఆర్బీఐ చరిత్రలోనే, అంటే అప్పటి నుంచి ఎప్పటికీ ఎన్ని సంవత్సరాలు గడుస్తున్నా ఇంత డబ్బు అనేది ఎప్పుడు కేంద్ర ప్రభుత్వానికి చెల్లించలేదు. 2,10,000 కోట్లు చెల్లించలేదు. ఇది ఎక్కువ మొత్తం డబ్బు కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉన్నది. అలాగే గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలో జరిగిన ఆర్బీఐ 608వ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. సుమారుగా ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లో 18 మంది దాకా ఉండొచ్చు. కేంద్రం వారందరినీ అపాయింట్మెంట్ చేస్తూ ఉంటుంది. క్యాబినెట్ నియామకాల కమిటీ వాళ్ళందరినీ సెంట్రల్ బోర్డుకి నామినేట్ చేస్తూ ఉంటుంది. అనధికార డైరెక్టర్లు, అధికార డైరెక్టర్లు అందరూ ఉంటారు. ఆర్బీఐ గవర్నర్, డిప్యూటీ గవర్నర్లు కూడా అందరూ ఉంటారు. అందరు కలిసి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటిదాకా అత్యధిక బదలాయింపు 2018-19లో 1,76,000 కోట్లు అత్యధికం కాగా, ఇప్పుడుది దాని రికార్డుని బ్రేక్ చేసి ఇంత ఇచ్చింది. 2018-19లో 1,76,000 కోట్లు ఇచ్చింది అంటే కారణం బిఎంఎల్ జలాన్ కమిటీ. మనకందరికీ చాలాసార్లు చదివే ఉంటాం. ఈ బిఎంఎల్ జలాన్ కమిటీ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఆర్బీఐ దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నది, మాకు పంపించండి అంటూ ఉంటుంది. ఆర్బీఐ డబ్బులు ఎక్కువగా ఉండటం, మా దగ్గర ఎక్కువ ఉండటం అది క్షేమము, మొత్తం మీకు బదలాయించడం మంచిది కాదు అని ఆర్బీఐ చెప్తూ ఉంటుంది. మా దాంట్లో ఎక్కువగా మీరు వేలు పెట్టొద్దని ఆర్బీఐ ఎప్పుడు కోరుతూ ఉంటుంది. మీకు తెలుసు, ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ గారు రాజీనామా చేశారంటే కేవలం ఈ కారణం మీదే, మీ దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నది మాకు పంపించండి అని వారు అడిగితే, మా దగ్గర ఉండటమే క్షేమం, ఎక్కువగా మీకు డబ్బులు పంపించకూడదు అని కేంద్ర ప్రభుత్వంతో వాదన చేయలేక రాజీనామా చేయడం జరిగింది. బిఎంఎల్ జలాన్ కమిటీ 2018లో నియమించారు. మీ దగ్గర ఉన్న నిధుల్లో 1,76,000 కోట్లు కేంద్రానికి పంపించండి అని చెప్తే వారు అత్యధిక నిధులను పంపించారు. తర్వాత ఇప్పుడు ఈ సంవత్సరం ఎక్కువగా నిధులను పంపించడం జరిగినది. 2024-25 ఆర్బీఐ ప్రభుత్వ రంగ బ్యాంకులు ఆర్థిక సంస్థల నుంచి సుమారు 1,00,000 కోట్ల డివిడెండ్ అందుతాయని 2024 ఫిబ్రవరి బడ్జెట్ అంచనా వేసింది. ఆర్బీఐ నుండి, ప్రభుత్వ రంగ బ్యాంకుల నుండి, ఆర్థిక సంస్థల నుంచి 1,00,000 కోట్లు వస్తాయని ఆశిస్తే ఒక్క ఆర్బీఐ నుంచే దీనికి రెట్టింపు డివిడెండ్ అందింది. రీసెంట్గా మనకు తెలుసు, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కెనరా బ్యాంకు సుమారు 2,000 కోట్లు కేంద్ర ప్రభుత్వానికి అందించింది.
చూడండి 2012-13 సంవత్సరం నుంచి ఎంతెంత చెల్లించింది, కేంద్రానికి డివిడెండ్ చెల్లించిందో ఇక్కడంతా మనం నోట్ చేసి పెట్టాం. ఇవన్నీ జూలై టు జూన్ ఆర్థిక సంవత్సరం. ఇక్కడి వరకు జూలై నుంచి స్టార్ట్ చేసి మార్చితో క్లోజ్ చేసింది. అంటే 9 నెలల కాలానికే 99,122 కోట్లు. గుర్తుపెట్టుకోండి, 9 నెలల కాలానికి 99,122 కోట్లు అందించింది. తర్వాత 16-17లో 30,000 కోట్లు మాత్రమే అందించింది. కారణం ఏంటంటే 2016 నవంబర్ 8న బ్యాంకుల నోట్ల రద్దు, అందువల్ల ముద్రించడానికి ఎక్కువ ఖర్చు అయింది అని చెప్పి, నోట్ల ముద్రణ కోసం ఎక్కువ ఖర్చు అయిందని చెప్పి ఎక్కువ డబ్బుని కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వలేకపోయింది. 18-19 ఇది మనకు తెలుసు, అంతకుముందు అత్యధిక నిధులు. ఇది 2021కి 99,122 కోట్లు. జూలై టు జూన్, ఇక్కడి నుంచి ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేసింది ఆర్థిక సంవత్సరము. ఏప్రిల్ టు మార్చి, ఇక్కడి నుంచి ఆర్థిక సంవత్సరం అనేది మార్చుకుంది. భీమల జలన్ కమిటీ కూడా ఆర్థిక సంవత్సరానికి ఈ విధంగా మార్పు చేసుకోవాలని చెప్పింది. తర్వాత ఇదేమో అత్యధిక నిధులు మనకి అందించింది. ఈ భారీ మిగులుకు కారణం అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు నేపథ్యంలో ఆర్బీఐ ఫారిన్ ఎక్స్చేంజ్ అసెట్ ద్వారా లభించిన అధిక వడ్డీ ఆదాయాలు ఆర్బీఐ భారీ నిధులు బదలాయింపునకు ఒక ప్రధాన కారణం. దేశీయ అంతర్జాతీయ సెక్యూరిటీలపై అధిక వడ్డీ, ఫారిన్ ఎక్స్చేంజ్ భారీ స్థూల విక్రయాలు కూడా ఇందుకు దోహదపడ్డాయి. ఆర్బీఐకు ప్రధానంగా ప్రభుత్వ సెక్యూరిటీలలో బాండ్లపై వచ్చే వడ్డీ ద్వారా, ప్రభుత్వ రుణాలపై వసూలు చేసే ఫీజుల ద్వారా, ప్రభుత్వ సెక్యూరిటీల క్రయాల ద్వారా, వాణిజ్య బ్యాంకులకు లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ ద్వారా ఇచ్చే రుణాలపై వడ్డీ ద్వారా ఆదాయం భారీగా వస్తుంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.